ఫాలోవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా అశ్విన్ బాబు గారు లీడ్ రోల్ వచ్చినటువంటి శివం బజే మూవీ యొక్క రివ్యూని అయితే మనం ఛానల్ గా చెప్తున్నాను, అది నాకు తెలుసు. అండ్ కంప్లీట్లీ ఆ మూవీ రివ్యూని మన ఛానల్ ఆడియన్స్కి సబ్స్క్రైబర్స్కి చెప్పాలి కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మూవీని ఆల్రెడీ చాలా మంది చూసేస్తుంటారు, లేదా చూద్దామా వద్దామని ప్లానింగ్లో ఉంటారు, ఎందుకంటే ఈ వీక్లో బాగా మంచి మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అనేది మనకి బుకింగ్ సెక్షన్స్ లో అయితే ఓపెన్ లో అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఈ మూవీని చాలా వరకు స్కిప్ చేశారు. సో ఇంతకీ అసలు ఈ మూవీలో కంటెంట్ ఉందా, అసలు ఈ మూవీని చూడొచ్చా, ఒకవేళ అన్ని చూసేసాం బ్రో ఒకసారి అట్లా చూద్దామన్నా థియేటర్స్కి వెళ్ళాలంటే ఈ మూవీని సజెస్ట్ చేసుకోవచ్చా మన చాయిసెస్ లో అంటే దాని కంప్లీట్ వీడియోని చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది మూవీ చూడాలా వద్దా అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ని క్విక్గా అయితే వాచ్ చేయొచ్చు మీరు చాలా ఈజీ వేలో. సో ఇంకా కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే మూవీ అయితే యావరేజ్ భయ్యా. సో సూపర్ హిట్ అని చెప్పడం అలానే మరి ఫ్లాప్ అని చెప్పడం, ఏదైతే కంటెంట్ తీసుకున్నారో కంటెంట్ అనేది చాలా వండర్ఫుల్ కంటెంట్. దాన్ని నీట్గా మంచి హీరోని పెట్టి, అంటే అశ్విన్ గారు మంచి హీరో కాదని కాదు, సో మంచి పెద్ద స్టార్ని పెట్టి కానీ ఒక గట్టెక్కిచ్చి కానీ తీసుంటే, పెద్ద స్టార్ డైరెక్టర్ కానీ తీసుంటే మూవీ అనేది వావ్ అనిపించేటట్టే ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ యొక్క కంటెంట్ అనేది. సో మేబీ అశ్విన్ గారు కూడా మంచి క్యారెక్టర్ పోర్ట్రే చేశారని చెప్పాలి. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే సాంగ్స్ మైనస్, ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఏదైతే ఫైట్ సీన్సెస్ ఉన్నాయో ఆ ఫైట్ సీన్సెస్ అన్ని కొంచెం ల్యాగ్ అయితే కంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్ మూవీ అయితే యావరేజ్గా ఉంది. మూవీలో అయితే ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో కంటెంట్ అంటే ఊహించలేని కంటెంట్ అయితే ఉండడం జరిగింది. సో ట్విస్టులు కూడా అయితే మంచి మంచి ట్విస్టులు అయితే రావడం జరిగింది. సో ఇక మూవీ స్టోరీలో చూసుకుంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా మూవీ అనేది జుమ్మని వెళ్ళిపోతుంది. ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయో అవే కొంచెం మనకి వద్దురా బాబు ఇంకా ఎండ్ అయితే బాగుంటుందిరా బాబు అన్నట్టు అయితే అనిపించడం అయితే జరిగింది. సో అంతే మూవీ ఓవరాల్ షో అయితే గుడ్ మూవీ అనేది వాచబుల్ టు థియేటర్స్ అని చెప్తాను. ఏదికంటే ఆ యొక్క కంటెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఆ థియేటర్ వైబ్లో చూస్తే తప్ప ఇంకా మామూలు టీవీ మొబైల్లో చూస్తే అంత బాగా కనెక్ట్ అవ్వదేమో. మేబీ అప్పుడైతే మూవీ అనేది చాలా యావరేజ్ కూడా కాదు, ఇంకా తక్కువగా అనిపిస్తుందేమో. మేబీ థియేటర్లో చూస్తే మూవీ అనేది యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకోవచ్చు మన ఒపీనియన్ బట్టి. సో దీస్ ది వీడియో అసలు మూవీని ల్యాగ్ చేయట్లేదు, నా ఛానల్లో ఈ వీడియోని కూడా ల్యాగ్ చేయకుండా జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా మీకు రివ్యూని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్గా ఇస్తాడేమో అనుకోకండి, ఈ రివ్యూ లేట్ పక్కగా మన పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అనేది రివ్యూస్ అన్ని మన ఛానల్లో క్విక్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటున్నాం. సో దీస్ ది వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్, బై బై.